హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై అండి. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు నేను చేస్తున్న ఈ స్టైల్లో మనం బీట్రూట్ని ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఏ విధంగా కూడా లాస్ అవ్వకుండా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. పైగా ఇందులో మనం కొబ్బరి వేస్ట్ చేసుకుంటాం కాబట్టి కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఇమ్యూనిటీని పెంచడంలో కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం రెగ్యులర్గా కొబ్బరి తీసుకోవడం కూడా చాలా మంచిదండి. ఇలా ఇందులోకి ఈరోజు మనం బీట్రూట్లో కొబ్బరి వేసుకొని చేసుకుందాము. నేను ఇలా ఒక 6 బీట్రూట్లు తీసుకున్నానండి. ఇలా ఫ్రెష్గా ఉన్న ఒక 6 బీట్రూట్లు తీసుకున్నాను. ఇలా లెక్కంటూ క్వాంటిటీ ఏం అవసరం లేదండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కొబ్బరి తీసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న 6కి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. సో దీంట్లోకి మనం ఇప్పుడు కుక్కర్లో వేసుకొని బీట్రూట్ని ముందు శుభ్రంగా 2 సార్లు కడుక్కొని దీన్ని ఇప్పుడు మనం ఉడకబెట్టుకుందామండి. దీన్ని ఒక 4 to 5 విజిల్స్ వరకు వేయించుకుందాము. బీట్రూట్ బాగా కుక్ అయితేనే దాంట్లో ఉండే టేస్ట్ బాగుంటుందండి. లేకపోతే పచ్చిగా ఉంటే అది టేస్ట్ మళ్ళీ బాగోదు. దాన్ని అందుకే బాగా ఉడికేలాగా 4 to 5 విజిల్స్ వేయించుకుందాము. ఇప్పుడు ఈ కొబ్బరి పైన ఉండే ఈ తోలుని ఇలా తీసుకుందామండి. ఇది ఇలా చెక్కేసుకుంటే మనకి బాగుంటుంది చేసుకునేటప్పుడు. ఇది తీగిపోయినా పర్వాలేదు, ఇది దీంతో తీసుకున్నా కూడా పర్వాలేదండి. ఇందులో కూడా ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది. సో ఈ విధంగా తీసేసుకొని నేను అయితే తీసాను మొత్తం అంతా చెక్కుకొని. ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని తురుముకుందామండి. మీరు తురుముకొని ఉంటే తురుముకోవచ్చు కూడా, లేకపోతే ఇలా మిక్సీ పట్టుకున్నా కూడా సరిపోతుందండి. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. సో ఈ విధంగా మిక్సీ కొట్టుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం బరగ్గా మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మన బీట్రూట్ కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒలుచుకుందామండి. కొంచెం వాటర్ అంతా పాడేసి దీన్ని మనం ఒలుచుకుందాము. ఎప్పుడు కూడా మనం ఈ బీట్రూట్ని ఇలా వేడి మీద తీస్తేనే మనకి దీని గుండా తోలంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మనం దాన్ని తీయలేము, అది కొంచెం స్టిఫ్గా అయిపోతుంది. దానికి పట్టేసుకొని మనకి ఈజీగా రాదండి. ఏదైనా కూడా మనం ఉడకబెట్టి దాని యొక్క తోలుని తీసేటప్పుడు వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా తీసుకుంటేనే అది ఈజీగా మనకి ఇలా వచ్చేస్తుందండి సింపుల్గా. ఇప్పుడు దీంట్లో ఉండే క్వాంటిటీస్ అంతా కూడా దీంట్లోనే పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. చక్కగా ఇప్పుడు దీంట్లో మనకి ఫ్రైకి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందామండి. ఈ విధంగా బద్దల్లా చేసుకొని దీన్ని మనం ఇలా చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనకు కావాల్సినట్టుగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందాం. మొత్తం అంతా కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసి ఇలా ఉండాలి. ఇలా ఉండడం వల్ల ఈ బీట్రూట్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయండి. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 50 ml వరకు నేను పీనట్ ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కొంచెం చిట్టుపట్లాడిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, ఒక 1/2 స్పూన్ మినపప్పు వరకు వేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఇందులోనే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆయిల్స్ మనం వాడేటప్పుడు అప్పుడప్పుడు మారుస్తూ ఉంటే బాగుంటుందండి. మనం ఒకసారి పీనట్, ఒకసారి మస్టర్డ్ ఆయిల్, ఇలా మొత్తం అన్నీ కూడా మనం మార్చుకుంటూ యూస్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఆయిల్ ఎప్పుడు ఒకే ఆయిల్ వాడకుండా అప్పుడప్పుడు ఆయిల్ మార్చుకుంటూ ఈ విధంగా, లేకపోతే అన్ని ఆయిల్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకొని ఒక ఆయిల్లా యూస్ చేసుకున్నా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ ముక్కలు ఇందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇది జస్ట్ మనం ఇందులోకి ఈ తాలింపులో వేసిన తర్వాత ఒక 4 to 5 minutes మనం ఫ్రై చేస్తే సరిపోతుందండి. మరి ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనం ఈ కొబ్బరి తురుము అంతా వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుందాము. ఇది వేసిన తర్వాత వెంటనే మీరు కొబ్బరి టేస్ట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే ఇలా మనం ఆఫ్ చేసుకోవచ్చు అండి. వేసిన సెకండ్స్లోనే మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక 1 minute వరకు జస్ట్ లైట్గా ఇలా కుక్ చేసుకుంటే ఈ బీట్రూట్లో ఉండే కలర్ అంతా కూడా దీనికి ఇలా అంటుకొని కొబ్బరి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యి బాగుంటుందండి. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు అపీరెన్స్ వైజ్ కావాలనుకుంటే కొబ్బరి వేసిన వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి మన బీట్రూట్ ఫ్రై. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పప్పుచారులోకి, మనకి రైస్లోకి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా బీట్రూట్ని మనము జ్యూస్లా కానీ ఇలా ఫ్రైస్ కానీ చేసుకుంటూ వీక్లీ ట్వైస్ తీసుకుంటే మనకి ఆరోగ్యానికి, స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఇంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.